హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా బీరకాయని కూరలా చేయాలనుకుంటే మ్యాక్సిమం పప్పులు వేసే చేస్తాం కదా, ఏదో ఒక పప్పు అందులో వేసుకొని చేస్తామన్నమాట. అలా కాకుండా ఒక్కొక్కసారి పప్పులు వేసి చేసే టైం లేదనుకోండి, ఇలా ఇన్స్టెంట్గా టమోటాలు వేసి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. బీరకాయ టమోటా కర్రీ అనమాట. చాలా ఫాస్ట్గా 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోతుందంటే అంత ఫాస్ట్గా అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇది రైస్లోకి ఇంకా చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా బీరకాయ మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, మంచిగా వాటరీ వెజిటబుల్ కాబట్టి ఖచ్చితంగా పిల్లలకు కూడా పెట్టాలన్నమాట. ఇక నేను ఈ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ఒక 1/2 కేజీ బీరకాయని అయితే తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు వంకాయలు ఫస్ట్ కొంటాను అని చెప్తుంటాను కదా, వంకాయలు ఫస్ట్ కాస్ట్ అడుగుతాను అనమాట. కానీ బీరకాయలని కాస్ట్ కూడా అడగకుండా నాకు నచ్చిన మంచిగా లేతగా ఉన్న ఒక బీరకాయ ఫుల్ కాయనైతే తీసేసుకుంటాను. అది ఎంత వెయిట్ ఉంటే అంత వెయిట్ తెచ్చేసుకుంటాను అనమాట. అలా బీరకాయ అయితే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఖచ్చితంగా మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకోవాల్సిన వెజిటబుల్స్లో ఇది కూడా ఒకటి. అలా తెచ్చుకున్న బీరకాయని ఫుల్గా ఫ్రిడ్జ్లో పెట్టాలంటే ప్లేస్ సరిపోదు కదా, బీరకాయ విడిగా పెడితే ఎండిపోయినట్టుగా అయిపోయి వాడిపోతుంది. అందుకే ఇలా కాస్త ముక్కలు చిన్న ముక్కల్లాగా విరిచేసి తర్వాత ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను అనమాట. అప్పుడు 3-4 డేస్ వరకు బీరకాయ ఫ్రెష్గా ఉంటుంది. మనం ఎలా కొన్నామో అలాగే ఉంటుంది. ఇలా బీరకాయని స్టోర్ చేసుకుంటాను అనమాట. ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్తున్నాను. తర్వాత ఈ కర్రీ కోసం నేనైతే బీరకాయని పైనే ఇలా తొక్క తీస్తున్నానండి. మొత్తం గ్రీన్గా ఉండేది మొత్తం తీసేస్తే బీరకాయలో అంత టేస్ట్ ఉండదు. కాస్త అక్కడక్కడ తొక్క తగులుతుంటేనే బాగుంటుంది. ఈ మాత్రం తీసుకుంటే సరిపోతుంది. మరి పూర్తిగా వైట్గా వచ్చేసేలాగా ఏమీ తీసేయక్కర్లేదు. చాలా మంది బీరకాయ వండేటప్పుడు బీరకాయ తొక్క మొత్తాన్ని తీసేసి వైట్గా వచ్చేసేలాగా చేసేసి ఆ తొక్కతోటి మళ్ళీ పచ్చళ్ళు అవి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదా. కానీ నాకు అనిపిస్తుంది, బీరకాయ కూరలో ఫైబర్ ఉండడం కోసమే బీరకాయ తెచ్చుకుంటాం కదా, మొత్తం తొక్కంతా తీసేసి మళ్ళీ దాన్ని సపరేట్గా పచ్చడి చేసే బదులు ఇలాగే కాస్త లైట్గా తీసుకొని కర్రీ చేసుకుంటే మనం రైస్లో తీసుకున్నప్పుడు కానీ చపాతీలో తీసుకున్నప్పుడు కానీ మంచిగా డైజెస్ట్ అవుతుందని నా ఉద్దేశం. ఇక నేనైతే వీటన్నింటికి ఇలా తొక్కలు తీసేసుకున్నాను అన్నమాట. చూడండి, ఈ మాత్రం తీస్తే సరిపోతుంది. తర్వాత వీటిని నీట్గా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, బీరకాయ కట్ చేసే ముందుగానే ఒక ముక్క తిని చూడాలన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి బీరకాయ చేదుగా ఉంటుందండి. అలా మనం చూడకుండా గనక కట్ చేసేసి కూర చేసేస్తే కర్రీ మొత్తం చేదుగా అయిపోతుంది కదా, వేస్ట్ అయిపోతుంది. అదే కట్ చేసే ముందే ఒక చిన్న ముక్క తిని చూసినట్లయితే తీగా ఉంటే కర్రీ చేసుకుంటాము, చేదుగా ఉంటే పక్కన పెట్టేస్తాం కదా, వేస్ట్ అయిపోకుండా ఉంటుందన్నమాట. నేనైతే కాస్త తిని చూసి బాగుందండి, చాలా తీగా ఉంది. మనకు బీరకాయ ఎంత తీగా ఉంటే కర్రీ అంత టేస్ట్గా వస్తుంది. తర్వాత బీరకాయ మొత్తాన్ని ఇలా నీట్గా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ కర్రీ కోసం బీరకాయని ఎంత వీలైతే అంత సన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఇంకా కర్రీ కూడా గుజ్జులాగా మంచిగా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా సన్నగా అయితే కట్ చేయాలి. వీటిని ప్లేట్లోకి తీసేసి మిగతా బీరకాయ మొత్తాన్ని కూడా ఇలాగే సన్నగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఇది టమోటా వేస్ట్ చేసుకుంటున్నాం కదా, ఇందుకోసం మనము ఒక 5 టమోటాస్ అయితే తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక 1/2 కేజీ బీరకాయ ఉంటుంది. ఆ బీరకాయకి ఒక 5 టమోటాలు, ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇందులోకి టమోటాలు మన ఇష్టం వచ్చినన్ని వేసుకోవచ్చు. కానీ మరీ ఎక్కువ టమోటాలు వేస్తే బీరకాయని డామినేట్ చేసేసి అంత టమోటా కర్రీ అయిపోతుంది. ఆనియన్స్ అయితే ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఇది కూడా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా అయితే కట్ చేసుకోవాలి. టమోటాలను మాత్రం రఫ్గా చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలా ఎందుకు చేశానో వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూసేసేయండి. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ బీరకాయ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది, అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది. మీకు అంత ఆయిల్ నచ్చకపోతే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. ఆయిల్ కాగిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. తర్వాత పచ్చిశనగపప్పునైతే వేసుకుంటున్నాను. ఈ పచ్చిశనగపప్పు వీలైనంత ఎక్కువే వేసుకోండి, కర్రీలో చాలా బాగుంటుంది. నేనైతే కాస్త ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఇదంతా కొంచెం వేగిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా చితక్కొట్టుకొని వేసుకుంటున్నాను.
మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏమీ యూజ్ చేయమండి. అందుకే ఓన్లీ వెల్లుల్లిని మాత్రం ఇలా వేసుకున్నాను. ఇది కాస్త వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్‌ని మొత్తం ఇందులో వేసేసి ఆనియన్స్ మంచిగా వేయించుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. కాస్త మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మాడిపోకుండా బ్రౌన్ కలర్‌లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. ఈ విధంగా అయితే సరిపోతుంది. తర్వాత కట్ చేసుకున్న బీరకాయ ముక్కలన్నింటినీ ఆనియన్స్‌లో వేసేసి వీటిని కూడా కొంచెం వేయించుకోవాలన్నమాట. బీరకాయ ముక్కలు సన్నగా చేసుకున్నాం కాబట్టి ఫాస్ట్‌గా ఉడికిపోతుంది. ఫ్రెండ్స్, వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెరిఫై చేసేసేయండి. ఇక బీరకాయలన్నింటినీ ఇలా కలిపేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులో ఒక చిటికెడు ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేయడం వల్ల బీరకాయలోని వాటర్ అంతా బయటకు వచ్చి ఫాస్ట్గా అయితే ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా. ఈ ఉప్పుని కూడా మళ్ళీ మొత్తం కలిపేసుకొని బీరకాయలకి అంతటికి పట్టుకునేటట్టుగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బీరకాయలని కాస్త మగ్గించుకోవాలన్నమాట. బీరకాయలు కాస్త మగ్గాక మూత తీసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. బీరకాయలోంచి కాస్త వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు కర్రీలో కాస్త పసుపు, రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఈ కర్రీకి కారం కాస్త ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే మనం టమోటాలను యూజ్ చేస్తున్నాం కాబట్టి వాటిలో కాస్త పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. అందుకే కాస్త ఎక్కువగానే కారం వేసానన్నమాట. తర్వాత ఈ పసుపు, కారం కూడా బీరకాయకి మొత్తానికి పట్టేలాగా ఒకసారి అయితే కలుపుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఏంటబ్బా టమోటా బీరకాయ కర్రీలో ఇంకా టమోటాలు వేయలేదని చూస్తున్నారా? ఇదిగోండి ఇప్పుడైతే వేస్తున్నాను చూడండి. మనం టమోటా ముక్కల్ని రఫ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా, వాటన్నింటినీ ఇలా గ్రైండ్ చేసుకొని ప్యూరీ లాగా అయితే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ముందే పోపులో కనుక టమోటాలు వేసి అవి వాడ్చిన తర్వాత అవి మగ్గిపోయిన తర్వాత బీరకాయ ముక్కల్ని కనుక వేస్తే బీరకాయ ఫుల్గా అయితే ఉడకదండి, మెత్తగా అయితే సాఫ్ట్గా రాదు, కాస్త కచ్చాపచ్చగా ఉన్నట్టుగా ఉంటుంది. అలా కాకుండా టమోటాలను ఇలా గుజ్జులాగా ప్రిపేర్ చేసుకొని బీరకాయలు మనం హాఫ్ మగ్గిపోయి ఉంటాయి కదా, అప్పుడు కనుక వేసుకుంటే ఉప్పు, కారం అవి వేసిన తర్వాత ఇలా టమోటాలను కనుక వేస్తే ఈలోపు బీరకాయలు కాస్త మగ్గిపోయి హాఫ్ పైనే ఉడికిపోతుందన్నమాట. ఈ టైంలో టమోటాలని ఇలా ప్యూరీలాగా గుజ్జులాగా చేసుకొని కనుక వేసుకుంటే కర్రీ చాలా మంచి కన్సిస్టెన్సీతో వస్తుంది. ఇంకా బీరకాయ కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోతుంది. అంతా ఒకసారి కలిపేసుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ కర్రీలో పైనుంచి వాటర్ ఏమీ వేయక్కర్లేదు. ఈ టైంలో కనుక కాస్త గట్టిగా అనిపించినట్లంటే కాస్త వేసుకోవచ్చు. కర్రీలో వాటర్ కంటెంట్ మనం తీసుకున్న టమోటా మీద, బీరకాయ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి కాస్త ఉడికిన తర్వాత చూసుకొని అవసరమైతే వాటర్ వేసుకోవాలి. మీరు గమనించారో లేదో, నేను ఫస్ట్ నుంచి కరివేపాకు అసలు వేయలేదు కదా, కరివేపాకు ఇంట్లో లేదండి, అందుకే వేయలేదు. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీరనైతే వేసుకుంటున్నానమాట. చూస్తున్నారు కదా కర్రీ మొత్తం రెడీ అయిపోయింది. కర్రీ కన్సిస్టెన్సీ చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో? ఇలా వస్తే సరిపోతుందనమాట. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే టేస్టీ టేస్టీ టమోటా బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అన్నంలోకి తీసుకున్నా, ఇంకా చపాతీ రోటీల్లోకి తీసుకున్నా చాలా మంచి కాంబినేషన్. ఈసారి బీరకాయని ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.